మాకు పని చేసే పార్టీ కావాలి. పని ఎవరు చేస్తారు అనే దాని మీద లేరు ప్రజలు కూడా. మాకేంత ఇస్తారు, ఏమి ఇస్తారు? డబ్బుకే ఓట్లు వస్తున్నాయి కానీ మంచితనానికి ఓట్లు లేదు. పార్టీ వాళ్ళు చేయని మేము చేస్తామని చెప్తున్నారు, మేము చేయని వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. అంతేగాని ఇంకా మా దగ్గర ఇప్పుడు అంతా అయోమయం ఇప్పుడైతే మా దగ్గర టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా అటు ఇటు 30-40 ఓట్లలో తేడాలో వస్తుండొచ్చు అంతే. రెండు సమానంగా ఉంది, నువ్వా నేను అన్నట్టుగా ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ప్రచారం ఆల్మోస్ట్ ముగిసింది. ఇంకా ఫైనల్ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓటర్ల పల్స్ ఎలా ఉంది, మున్సిపాలిటీలలో అభ్యర్థులపై వాళ్ళు ఏమంటున్నారు, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుంది అనేది జనాల్లో ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మేడ్చల్ జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీ అయిన ఎల్లంపేటలో ఉన్నాం. ఎల్లంపేటలో ఇది డబిల్పూర్ విలేజ్. ఇక్కడ ఉన్న జనాలతో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు, వివిధ పార్టీలపై వాళ్ళ ప్రచారాలపై తెలుసుకుందాం. ఏం చెప్తున్నారండి వీళ్ళు, మీ దగ్గరికి వస్తున్న అభ్యర్థులు ఓట్లు అడిగిన మాకు బీజేపీకి వేయండి అని చెప్తున్నారు, కాంగ్రెస్కి వేయండి అని చెప్తున్నారు, బీఆర్ఎస్ కార్కి వేయమని చెప్తున్నారు. ఈసారి ఓటర్లు ఏం చూస్తారు మున్సిపల్ ఎన్నికల్లో? డెవలప్మెంట్ సంబంధించి హామీలు చూస్తారా, లేదంటే ఏం చేస్తారు? ఎలా ఉంది అసలు పల్స్ ఎలా ఉంది? ఇప్పుడైతే రెండు ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సమానంగా ఉన్నాయి, నువ్వా నేను అన్నట్టుగా ఉంది. అట్లా బీజేపీ పరిస్థితి ఏంటంటే, బీజేపీ అయితే చాలా తక్కువ. ఎందుకు కారణం ఏంటంటే? కారణం అంటే ఇంకా బీజేపీ నాయకులు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఇంతకుముందు ఎవరు లేకుండ్రి, ఓ పాత లీడర్లు అయిన శివారెడ్డి ఉండే, చిర్మని రవి ఉండే, వాళ్ళు మామూలుగా పేరుకి బీజేపీ ఉండే అని వాళ్ళు. ఇప్పుడు జర యువ నాయకులు వస్తారు కాబట్టి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, జర డెవలప్ అవుతుంది బీజేపీ. ఇంతకుముందు ఒక వార్డుకి నిలబడాలన్నా ఎవరు లేకపోతుండే బీజేపీ నుంచి. ఇప్పుడు 5 వార్డులకు 5 నిలబడ్డారు బీజేపీ నుంచి. అంటే కొంచెం ముందు డెవలప్ అయినట్టే కదా. మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఇంతకుముందు మన బీజేపీ నుంచి ఒక ఓటు గిట్ట పడకపోయేది, మన 500 చిల్లర ఓట్లు పడ్డాయి బీజేపీకి. అంటే ఇప్పుడు ఇంకా జనం కొంచెం డెవలప్, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అది ఫస్ట్ టైం మున్సిపాలిటీ కదా, ఫస్ట్ టైం మున్సిపాలిటీ, ఫస్ట్ టైం ఎలక్షన్స్. ఫస్ట్ టైం ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో ఏంటి, ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, ఎవరు ఈసారి విజయం కైవసం చేసుకుంటారంటారు మున్సిపాలిటీ పద్ధతి? మా మున్సిపాలిటీ అంటే చెప్పలేము, ఇక నువ్వా నేను అన్నట్టు 2-3 అక్కడ రావచ్చు, ఇటు రావచ్చు. అట్లా ఈ పార్టీ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంది హోప్. ఏంటి ఎలా ఉందండి ఇక్కడ పోటీ, ఎలా ఉంది, అభ్యర్థులు ఏం చెప్తున్నారు? ఒక్క పార్టీ వాళ్ళు చేయని మేము చేస్తామని చెప్తున్నారు, మేము చేయని వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. అంతేగాని ఇంకా ఏమో డెవలప్ అంటే ఇంకేం చేస్తారు ఎవరు తెలియదు, వచ్చి తగ్గ తెలియదు, వస్తే తెలుస్తుంది ఎవరు ఏం డెవలప్ చేస్తారనేది. అంత కొత్త అభ్యర్థులు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎవరు వస్తారో ఎవరు మెజార్టీ అనేది చెప్పలేము. కాకపోతే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి కరెక్ట్గా నడుస్తుంది. ఈ ఎల్లంపేట మున్సిపాలిటీ ఇది ఫస్ట్ టైం కదా ఎలక్షన్స్, మున్సిపాలిటీ అవ్వటం కూడా ఎలా అనిపిస్తుంది అక్కడికి ప్రజలకి? ఎలక్షన్స్ ఫస్ట్ ఎలక్షన్ మాకైతే విలేజ్ ఉంటే బాగుంది అనిపించేది. మున్సిపాలిటీ అయితే చాలా ఇబ్బందులే అన్నిటికీ. ఇక వాళ్ళ రాజకీయ నాయకులకైతే కరెక్ట్ గానే ఉన్నారు, ఈక్వల్ గానే ఉన్నారు. వాళ్ళకి మేమేం చెప్పలేము, వాళ్ళు ఎవరి పోటీలలో వాళ్ళు ఉన్నారు. ఇంకోసేపు అయితే ర్యాలీలు తిరుగుతాయి, ఇంకా స్టార్ట్ అయిపోతాయి. ఏం చెప్తున్నారమ్మా హామీలు అంటే? వీళ్ళు ఏం చేస్తామని చెప్తున్నారు మీకు వచ్చేవాళ్ళు? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామంటున్నారు, వాటర్ సప్లై, కరెంట్, ఇవైతే 3 చెప్తున్నారు ప్రజెంట్ గా. ఇంకేం లేవు, ఇవైతే చెప్తున్నారు. ఆల్రెడీ ఉన్నవే కదా అవి. ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి అంటారు, వాళ్ళు ఇస్తామని చెప్తారు. వీళ్ళంటారు ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడ వస్తున్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. అది ఇంకా తెలియదు జనాలకు అందరూ. ఎక్కువ సమస్యలు ఏమున్నాయమ్మా మీకు తెలిసి, మీ పరిధిలో, మీ విలేజ్ కానీ మీ మున్సిపాలిటీ? ఏం లేవు, ఈ ఊర్లో అంత బాగా ఏం లేవు సమస్యలు. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే లేవు, ఫ్యూచర్ లో అంటే చెప్పలేం. మా ఊర్లో ఒకటే సమస్య, బస్సులు. టైంకి బస్సులు రావు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము ఇది ఒకటే అడుగుతున్నాం, మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, బస్సులు రావాలి. ముందు గంటకు ఒక బస్సు ఉండే, బస్సులు అన్నీ పోయినాయి. ఈవినింగ్ అయితే 5:30 బస్సు వెళ్ళిపోతే మళ్ళీ మాకు మార్నింగ్ వరకు బస్సులు ఉండవు, నైట్ బస్సులే లేదు, 5:30 లాస్ట్. ఆ బస్సులో వేస్తే పిల్లలు కాలేజీ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మెయిన్ ఎవరైనా రాని, అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము ఒకటి అడుగుతున్నాం, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, బస్సులు కావాలి. ఇక్కడ రోడ్లు ఎక్కడన్నా వాళ్ళకి రోడ్లు వేస్తామంటున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. బస్సులు హామీ ఇస్తున్నారా? ఇస్తున్నాం, ఏమో ఎలక్షన్స్ ముందే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి, ఇంకొక 2 రోజులలో స్టార్ట్ అవుతాయని నిన్న చెప్పారు.
చూస్తే తెలుస్తుంది. బీజేపీ స్పీడ్ ఎలా ఉంది? బీజేపీ నార్మల్ ఎక్కువ లేదు, నార్మల్గా ఉంది. బీజేపీ ఈ ఇయరే ఫస్ట్ టైం పోటీలు చేయడం. ఇక్కడ అంటే చేసి లాస్ట్ టైం కానీ అంత ఫోర్స్ లేదు, ఈ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంది. ఇంకొక మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు చెప్పలేము. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫుల్. మీ పేరేమో? నా పేరు మమత. ఎలా ఉంది పార్టీలు, ఏ పార్టీలు ఎలా ప్రచారం చేస్తున్నాయి? అన్ని సమానం చేస్తున్నాయి సార్. ఇప్పుడు మటుకైతే అన్ని సమానం చేస్తున్నాయి. ఏమి జనాలు ఈసారి ఓట్లు ఎవరికి అయిపోతున్నారు అంటే ఏం చూసేస్తారు? అభ్యర్థి హామీలా, లేదంటే అధికార పార్టీ పరిపాలన, ప్రతిపక్ష పార్టీ ఇచ్చే? ఏమో ఇప్పుడైతే కాంగ్రెస్కే ఉన్నది అంతా. కాంగ్రెస్ వస్తారు. ఎందుకని? ఏమో ఇప్పుడు అంతా వాళ్ళది ప్రచారం ఎక్కువ ఉంది, టీఆర్ఎస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇది బీజేపీ, ఇది ఎక్కువ ఉంది. అంటే ఎందుకని? అధికార పార్టీ బాగా పనిచేస్తుందనా? ఎందువల్ల? ఏమో అట్లా అంటారు అందరు. ఇక అధికార పార్టీ చేస్తుందో చేస్తలేదో తెలియదు కానీ ఇక అట్లా. ఏమన్నా మీ దగ్గర సమస్యలు ఏమున్నాయి? అధికారంలో నీళ్లు, రోడ్లు అంతే, ఇక ఏం ఉండదు. మున్సిపాలిటీ పరిధిలో పోటీ ఏ పార్టీకి మధ్య ఉంది? ఏం చెప్తారు? ఏ పార్టీ మధ్యన అని అంటే మాకు పనులు చేసే పార్టీ కావాలి. మాకు పనులు ఏ పార్టీ లేదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు రావాలి. గరీబ్ వాళ్ళం మేము, కిరాయిలతోటి బతకాలి. మాకు ఇల్లు లేవు. 5,000 కిరాయి, సెకండ్ ఒకటి మళ్ళా 500-600 ఇది కరెంటు బిల్లు వస్తుంది. ఇవన్నీ ఏడికలు కట్టుకుంటుంది చెప్పండి. మాకు దబావు ఉన్నాయి. ఇక్కడే ఎవరికి వేయాలి ఓటు చెప్పు? మీరు చెప్పండి, ఎవరికి వేయాలి? గరీబ్ వాళ్ళకు సాత్ ఇచ్చిన వాళ్ళకి వస్తాం. ఎవరు మనకు ఏమి సపోర్ట్ చేయకపోతే మేము నోటకు వేస్తాం అంతే. మాకు నచ్చపోయిన వాళ్ళకు మేము, ఈయన నచ్చకపోతే ఈయనకు వేయము, ఆయన నచ్చకపోతే ఆయనకు వేయము, నోటకు ఓటేస్తాం. మరి ఎవరు మాకు సపోర్ట్ లేదు. మేము గరీబ్ వాళ్ళమైనా, గరీబ్ వాళ్ళము, కిరాయితోటి బతుకుతున్నాము. ఇక్కడ పలానా జగా ఉంది, మాకు ఇల్లు ఇప్పిస్తాము. 50 గదాలు 100 గదాలు అని అడుగుతలేము మేము. 50 గదాలు ఇల్లు ఇచ్చిన చాలు మాకు రూము ఉండటానికి. అదే గవర్నమెంట్ చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది. మేము ఇయ్యాలా ఓటు అనుకుంటే మేము ఎవరికన్నా ఇస్తాం. మేము ఈ క్యాండిడేటు, ఆ క్యాండిడేటు, ఈయన మంచోడు, ఆయన మంచోడు ఎవరినైనా మాకు నచ్చిన ఓటు మేము చెప్పకుండా వేసేస్తాం. ఎవరు నచ్చలేదు అనుకుంటే మేము నోటకు వేసాము. మీ పేరంటే? అక్బర్. ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంది ఎక్కువగా? ఈ ప్రధాన పోటీ అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో లేదు, స్టేట్లో లేదు కాబట్టి బీఆర్ఎస్కి అంత ఎడ్జ్ ఉండదు. ఇదేమో ఒకటి స్టేట్ లో ఉంది, ఇంకోటి సెంట్రల్లో ఉంది కాబట్టి ఏదో ఇప్పుడు దేంట్లో లేని దానికి ఓటేయడు కదా. ఇది ఇద్దరి మధ్యలో ఉంటుంది పోటీ. ఏమి హామీలు ఏమి ఇస్తున్నారు ఇక్కడ లోకల్ గా అభ్యర్థులు? లోకల్ ఆమె లోకల్ ప్రాబ్లమ్స్ ఏ చెప్తారు కదా. మోడీని కడతాము, సీసీ రోడ్ వేస్తాము, అదే ప్రాబ్లం కాదు. ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ మా ఫస్ట్ మున్సిపల్ ఎలా ఉంది? ఏంటి ప్రచారాలు, అభ్యర్థుల హోరు ఎలా ఉంది? ఇద్దరి మధ్యలో ఓరే నడుస్తుంది. ఇది ఏంటంటే మల్లారెడ్డి కొంచెం ప్రభావం, క్యాష్ ప్రభావం అది మల్లారెడ్డి ఉంటుందా? ఉంటుంది. అంటే ఆయన ప్రభావం అనేది క్యాష్ ప్రభావం పబ్లిక్ కి అలవాటు చేసేసింది బాగా. అంటే ఏంటి అలవాటు చేయడం? డబ్బులు. అసలు పబ్లిక్ జనం కూడా ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ముందట్లాగా పిలిచే అవసరం కూడా లేదు, వాళ్ళే వచ్చేస్తున్నారు. ఎవరు పిలుస్తుండు, ఎవరు ప్రచారం పిలుస్తుంటే వచ్చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ కొంచెం పర్వాలే అనుకో, పర్వాలేదు కానీ కొంచెం వాళ్ళ హామీలు అమలు కాక కొన్ని ప్రాబ్లమ్. రైతు బంధు అది లేక, బోనస్ అన్నది ఇంకా బోనస్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇది లేక అది కొంచెం ప్రాబ్లం. అంటే ఓవరాల్ గా అయితే పర్వాలేదు కొంచెం. ఇప్పుడు ఏది ఉన్నా రేపు వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ దాంట్లో ఓటేదేమో అని భయం కూడా ఉంది పబ్లిక్. అది మెయిన్. అది మనం ఓటేస్తున్నాం మళ్ళీ మనమే పిచ్చోళ్ళు అయిపోతాం కదా, ఓటర్స్ పిచ్చోళ్ళు అయిపోతాం. ఒక పార్టీలో గెలిచి అధికార పార్టీలో రూల్ ఇప్పుడు 3 years రూలింగ్ ఉంది కాబట్టి ప్లస్ దానికే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ అని చెప్పలేకుండా పరిస్థితి. వాళ్ళది ఎక్కువ చూస్తే వాళ్ళది మెజార్టీ ఎక్కువ ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ మెజార్టీ ఎక్కువ ఉంది. మా దగ్గర ఇప్పుడు అంతా అయోమయం ఉంది. ఎక్కువైతే మా దగ్గర టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాంటి? ఎందుకని? మల్లారెడ్డి సార్ మా దగ్గర పనులు చేయించిండు, బీసీకి అది కమిటీలు కట్టించిండు, రోడ్లు వేయించిండు కొన్ని. మల్లారెడ్డి పనితీరు వల్ల మల్లారెడ్డి అచ్చిపోయి మల్లారెడ్డి అది. మరి బీజేపీ ఎలా ఉంది? మా దగ్గర బీజేపీ ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు ఇటల్ రాజేందర్ది కొంచెం పికప్ అవుతుంది సార్. ఇప్పుడు ఇంతవరకు మా దగ్గర బీజేపీ లేకుండే, ఇప్పుడు కొంచెం పికప్ అయింది సార్. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కువ సీట్లు సాధిస్తామని అంటుంది. మీ దగ్గర కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి అంటే సార్ కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం
ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి. ఏంటంటే ఇబ్బంది? ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నారు పరిస్థితి. మన ఆలోచన మా లోకల్ లీడర్లు కొంచెం వాళ్ళకి ఎక్కువ చేయలేదు. కొంచెం మా గతంలో మా శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేది, ఆయన చాలా మంచి పేరు ఉండే. ఆయన కింద ఉన్న అంశాలు అంతా అంతనే కొంచెం పోటీ బాగానే పడుతుంది. ఖచ్చితంగా వస్తే కాంగ్రెస్ గెలుస్తారు కొడుతుంది. విషయంలో చెప్తారని పింఛన్ ఇస్తారని చెప్పి సమస్యలు అని చెప్పి సీట్లు పెడతారని మళ్ళీ పోటీ గట్టినే ఉంటుంది. రేపు గట్టిగా ఉంటుంది. మళ్ళీ వచ్చేది మళ్ళీ కేసీఆర్ వస్తుంది. ఇక్కడ ఏ పార్టీ? ఇక్కడ కూడా ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ కారు తగ్గ నడుస్తాయి. బీజేపీ ఏంటి? బీజేపీ చాలా తక్కువ, అంత తక్కువ. పోయినసారి ఒక్క ఇద్దరు ఉండే, ఈసారి 6 బీజేపీలో ఇద్దరే ఉండే పోయినసారి ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా 4 వేయించు ఎక్కువైనాయి. అది కూడా రావాలి ఒకసారి. ఏం చెప్తున్నారు? హామీలు అందరు చెప్తారండి, మన కష్టమని తప్పదు. అది వీడు వచ్చి చెప్తారు, ఆమె చెప్తారు, మన కష్టమని చేసుకుంటాం తెలియదు. వాడు సంపాదించుకుని పోతే వీడు సంపాదించుకుని పోతే వాడు ఏమంటాడు వీడు ఏమంటాడు ఎవరు చెప్తాం. ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక నాగానే పెద్ద మీరు చదువుకునేది చదువుకోలేదు, పెద్దగా కావచ్చు, కానీ నీ తెలివి నీకే ఉంటాయి కదా. ఇప్పుడు నీ కష్టపడితే నాకు 10 రూపాయలు వస్తాయి, లేకపోతే ఎడికి వస్తాయండి. ఎవరు ఇస్తారు చెప్పాలి. 4 రోజులు తిరుగుమని చెప్తారు, పైన ఇస్తారు, అవతల పడతారు. వాడు ఆటో తిరిగి మళ్ళీ కష్టం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓటేసి ముందు ఏమనిస్తారు ఓటర్లు? ఓటర్లు ఆలోచించుకుని ఓటేయాలి. ఓటు చాలా ముఖ్యం. అది ఓటు పోయిందంటే అమ్ముకున్నట్లు లెక్క. అన్ని పార్టీలు కూడా బాగా బాయి పోటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ అనేది మనం చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. పైసలు ఖర్చు పెట్టేదాన్ని ప్రజలంతా పైసలు చూస్తారు కానీ డబ్బును చూస్తారు కానీ పని ఎవరు చేస్తారు అనే దాని మీద లేరు ప్రజలు కూడా. మాకు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు, డబ్బుకే ఓట్లు వస్తున్నాయి కానీ మంచితనానికి ఓట్లు లేదు. నాకు తెలిసిన అభిప్రాయం అది. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకే ఓట్లు వేస్తారు. జనాలు అట్లే అవుతుంది. ఎంత ఇస్తున్నావు అని అడుగుతారు, ఎంత ఇస్తావు డైరెక్ట్ అడుగు. అరే ఓటు నమ్ముకుంటే మనకు నష్టం కదని లేదు ఆలోచన. లేదు అలాంటిది లేదు. మనం ఒకప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆలోచన లేదు ప్రజలకు. నాకేమి ఇస్తున్నావు, ప్రజలు అట్లా అడగడం వల్ల కూడా వాళ్ళు ఎంత అంటే అంత ఖర్చు పెడుతున్నారు, గెలుస్తున్నారు. వాళ్ళు కూడా రేపు డెవలప్మెంట్ చేసేది కూడా ఏముండదు. నాకు తెలిసిన అభిప్రాయం. ఖర్చు పెట్టాక ఏం డెవలప్ చేస్తారు? ఏం చేయలేదు. మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చూస్తారు. కనుక అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఖర్చు అయిపోయింది. ఇంత ప్లాట్లు అమ్ముతారా, భూములు అమ్ముతారా, జాగాలు అమ్ముతారా, పోటీలు వస్తారు, ఖర్చు పెడతారు, రేపు మళ్ళీ సంపాదించుకుంటారు. అంతే కదా. ప్రజలు పోయి అడిగితే కూడా రెస్పాండ్ ఏం కాదు. వాళ్ళు పైసలు ఖర్చు పెడతారు, రేపు పైసలు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. నా పేరు కుమార్. ఎలా ఉంది ప్రచారం? ఎలా చేస్తున్నారు? ఏ పార్టీలు ఏమంటున్నారు? ఇంటికి ఓట్లాడి నీకు వస్తున్నారా? ఏమంటున్నారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? హామీలు ఏం చెప్తున్నారు? ఏమంటారు, చెయ్యికి వేయమంటారు, పువ్వుకి వేయమంటారు, అది బాటిల్కి వేయమంటారు. నువ్వేం అడుగుతున్నావు మరి వాళ్ళని? నేనేం అడుగుతలేదు. నేనేం అడగపోతుంది, నాకు పనికి ఇప్పుడే వస్తుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది మీ దగ్గర? మంచిగానే జరుగుతుంది. అందరూ వస్తాము, కలిసిపోతా ఉన్నారు. అందరు మాకు ఓటు వేయమంటారు. ఏం చెప్తున్నారండి? మేమంతా మంచి చేస్తాం, మీకు అంతా ఏమో బాగా ఉంటే చేస్తాం, డాక్టర్ గారులు ఇస్తాం, ఇళ్ళు కట్టిస్తాం, మోరీలు మంచి చేస్తాం, నాకు గెలిపి అందరూ అంటున్నారు. మీరేం అడుగుతున్నారు వచ్చి? మాకే ఊళ్ళో ఏం డెవలప్మెంట్ లేదు. అది ఏదేదో బాధ ఉంది, అని బాధలు పోవాలి. దవాఖానాలు లేదు, బంధు మనుషులకు ఇబ్బంది అవుతుంది. సొంత పిల్లలకి ఆడనికో ఇక్కడ లేదు, గార్డెన్ లేదు, ఏదో ఆడనికో మైదాన్ లేదు, ఏదో గార్డెన్స్ అంటే లేదు. ఆడ వెంచర్లలో చూస్తే ఆడ కూడా ఏదో అది లేదు. ఇక్కడ ఊళ్ళో అయితే ఏదో పద్ధతి పార్కింగ్ లేదు, ఏదో లేదు, నీళ్ళు టైంకి వస్తా లేదు. రోడ్లు అంతా అన్ని రోజుల నుంచి ఎట్లనే ఉన్నది. పోటీ ఏ పార్టీ మధ్య ఉందండి ఇక్కడ? పోటీ ఇప్పుడు అందరు కొత్తగా ఉన్నాడు, ఎంత పాతలు ఎవరు లేరు. ఎట్లా ఎవరు గెలిస్తే ఆ తర్వాత తెలిస్తే ఎట్లా పనిచేస్తారు. అంత కొత్త అందరు కొత్తలో ఉన్నారు. కొత్త మున్సిపాలిటీ, కొత్త అభ్యర్థులు, కొత్త ఓటర్లు ఎవరు లేడు. అందులో అంతా కొత్తలో ఉన్నారు. ఎక్కువ ప్రధాన పోటీ ఇక్కడ ఏ పార్టీలు కనిపించింది మీకు? కాంగ్రెస్, బీఆర్ఎస్? అందరు సమానంగా ఉన్నారు సార్. ఎవరికి ఎక్కువ తక్కువ చెప్పని ఉన్నాను ఉండదు. కలిసిపోతారు, అందరు పరిచయం ఉన్నారు, అందరు మంచిగా నిలబడ్డాడు. కొత్త ఎలా ఈసారి ఎంత ఇస్తా ఉంటున్నారు ఓటుకి?
ఓటుకి ఎంత ఇస్తాం? ఓటుకి ఇప్పటిదాకా అయితే అది మాట చర్చ ఎక్కడ జరగలేదు. పైసలు ఎవరు ఇస్తామని జరగలేదు. ప్రామిస్ మాత్రం చేస్తున్నాం, మీకు గెలిచినాక మేము పని చేస్తాం మనం అట్లా. ఓకే. పైసలకి అయితే ఇప్పటిదాకా ఎక్కడ ఏం జరగలేదు, నేను కూడా వినలే. ఏంటి ఎలా ఉంది ప్రచారం అంటే ఇక్కడ? ఉన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు టక్కపరం. ఏం చెప్తున్నారు ప్రచారానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా ఓటు అడుగుతున్నారు? మామూలుగానే అడుగుతున్నారు. ఏమి ఇస్తారు హామీలు చెప్పడం కానీ చేసేది ఏముండదు. గెలిచేవారికేనా? అంతే గెలిచే వరకే ఎవరికో ఎవరు చేస్తారు అంతేగాని అందరికి చేయరు కదా. ఇప్పుడు ఒక ఓటర్గా ఓటేసేటప్పుడు ఈ ఎన్నికల్లో ఏం చూస్తారంటే అధికార పార్టీకి వేద్దాం అనుకుంటారా, ప్రతిపక్షానికి వేద్దాం అనుకుంటారా, అభివృద్ధి చూస్తారా, ఏం లెక్కన ఓటేస్తారు? ఇప్పుడు పనులు అయితే ఎక్కడి నుంచి అవుతాయో దాన్ని బట్టే ఓటేస్తారు. ఎవరైనా పనులు బట్టి ఎవరైనా దాన్ని బట్టే వేస్తారు. ఎవరు గెలిపిస్తే పనులు అవుతాయో అభ్యర్థిని గెలిపిస్తారు కదా. అదే ఉంటుంది. రూలింగ్ పార్టీ ఏది ఉందో దానికి వచ్చేటట్టే ఆలోచిస్తారు ఎవరైనా. ఇప్పుడు పార్టీ అధికారం ఏది ఉందో దాన్ని బట్టి పబ్లిక్ కూడా అలానే మారుతారు అట్లా. ప్రధాన పోటీ ఏ పార్టీ మధ్య నడుస్తుంది ఈ ఎన్నికల్లో? కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అందులో అటు ఇటు 30-40 ఓట్లలో తేడాలో వస్తుండొచ్చు అంతే. తగ్గపర ఉన్నాయి. బీజేపీ పరిస్థితి? బీజేపీ రాదు. బీజేపీ అయితే అంత నమ్మకం లేదు. ఎక్కువ మాత్రం ఈ రెండే బాగుంది. మా ఊర్లో శ్రీరంగవరంలో కూడా అట్లనే, ఇక్కడ కూడా బీజేపీ నార్మల్గా అంత ఎక్కువ ఇక్కడ సైడ్ అంత ఎక్కువ బీజేపీ గురించి ఉన్నారు. ఓటుకి ఎంత ఇస్తాం అంటున్నారు ఈసారి? ఓటుకి ఎంత ఇస్తామని ఒక మాట ఎవరు అంటలేరు. తీసుకుంటేమో మనకు తెలియదు, కానీ మేము మాత్రం తీసుకుని మాకు అవసరం లేదు. దానికి ఏమో దానికి ఓటు చేస్తాం. ఎందుకు తీసుకోరండి మీరు ఓటుకి? ఓటు తీసుకుంటే నేను వేసేం లాభం? నేను అమ్ముడు పోయిన కిందనే కదా. ఓటు తీసుకుంటే అమ్ముడు పోయిన కిందనే కదా. రేపు నేను ఏ ముఖం పెట్టుకొని అడుగుతా వాళ్ళు? పైసలు తీసుకుంటా. రేపు ఏ వ్యక్తి అయినా గెలుస్తాడు. గెలిస్తే నేను ఏ ముఖం పెట్టుకుని వాళ్ళని పని చేయమని ఎట్లా అడుగుతుంది? అది హక్కు ఉంటుంది నాకేమని. ఆడికి పోయి గుట్కిలు మింగాల్సిందే నేను. అంటే అదే డబ్బులు ఇచ్చాం కదా అంటారు. డబ్బులు ఉత్తగేసినాం అంటారు. ఉత్తగేసినాం అంటారు. అందుకని కూడా నేను నా ఇష్టం వచ్చిన పార్టీకి అందరికి వేస్తా అంటాను. నాకు నచ్చిన దానికి నేను వేస్తా. ఆయనతోటి నాకు ఏం ఇవ్వకుండా కానీ నేను రేపు పోయి నాకు ఈ పని కావాలని చేయించుకుంటా. నాకు చేయించుకొని కూడా అధికారం ఉంటుంది. ఇవన్నీ నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, నాకు అటు 4 నెలలు ముందు తిరిగినట్టు ఉంటాను. నేను ఏమీ కూడా అడగలేకపోతా. అంతే. ఓటు వేస్తా న్యాయంగా, నాకు నచ్చిన పార్టీకి వేస్తా, వాళ్ళతో సహకరిస్తా. ఎవరు వచ్చినా ఎవరికి వేయాలి, అందరికీ వేస్తా అంట. నాకు నచ్చిన పార్టీకి నేను నాకు నచ్చిన వ్యక్తికి వేస్తా. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా వేస్తా. వ్యక్తిపరంగా వేస్తా, ఆయనతో పని చేయించుకుంటా. నేను వాళ్ళ అమ్ముడు పోయి ఓటేసే ప్రసక్తి నాకు అవసరం లేదు. మీ పేరండి? కుమార్. నాకు విన్నారుగా, ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో హోరాహోరీ ప్రచారంపై జనం ఏమంటున్నారో. తమకు నచ్చిన అభ్యర్థులు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి ఓట్లేస్తామని కొంతమంది అంటుంటే, డబ్బు ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుంది. డబ్బు ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెడతారో ఆయా అభ్యర్థులు, ఆయా పార్టీలు గెలిచే అవకాశాలు ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇది మున్సిపల్ ఎన్నికలపై తాజా పరిస్థితి. శేషు విపుదేశం, ఎల్లంపేట మున్సిపాలిటీ, హైదరాబాద్.